సార్ అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ డెబ్రీస్ తొలగిస్తున్నారు. డెబ్రీస్ తొలగించిన తర్వాత మీరు ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతారు? ఎంత టైం పడుతుంది? ఎంత కాలం మనం ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత టైం పడుతుంది అది మనం క్లోజ్ చేయడానికి, క్యాప్ వేయడానికి? యాక్చువల్లీ ఏ బ్లో అవుట్ అయినా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సైట్ కండ్యూసివ్ టు మూమెంట్ ఆఫ్ వెహికల్స్, ట్రైలర్స్, క్రేన్స్ దానికోసం ప్రిపేర్ చేయాలి. అది నిన్న ఈవినింగ్ కల్లా ఫినిష్ అయిపోయింది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద డెబ్రీ రిమూవల్ ఆపరేషన్. నార్మలీ ఏ బ్లో అవుట్లైనా సరే మ్యాక్సిమం టైం తీసుకునేది డెబ్రీ రిమూవల్. ఆ తర్వాత క్యాపింగ్కి మాకు స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఉంది. ఆల్ ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్, ఎక్స్పర్టైజ్, ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్. యాజ్ సూన్ యాజ్ డెబ్రీ రిమూవల్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక 2 or 3 days పట్టచ్చు. ఈ రిగ్ బికాజ్ ఇట్ వాజ్ ఆన్ ఫైర్, ఈ రిగ్ అంతా పడిపోయి ఎక్కడ ఏ జాయింట్ వీక్ ఉందో, బికాజ్ వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు అన్ యాక్సిడెంట్. సో వీ విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ అండ్ వీల్ రిమూవ్ ఆల్ ద ఎక్విప్మెంట్ ఫ్రమ్ ద వెల్ మౌత్. ఒకసారి వెల్ మౌత్ రిమూవ్ చేసిన తర్వాత దెన్ వీల్ ఇన్స్పెక్ట్ ద వెల్ మౌత్. వెల్ కండిషన్ని బట్టి వెదర్ టు వీ కాల్ ఇట్ యాజ్ వెల్ ఇంటర్వెన్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆపరేషన్స్ విచ్ వీ డూ విదౌట్ క్యాపింగ్. అంటే సీసాకు మూత వేయకుండా వెల్లో ఏదో ప్రాసెస్ చేస్తాం, అది సబ్డ్యూ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ వన్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ అది అలౌ చేయకపోతే దెన్ వీ నీడ్ టు క్యాప్ దిస్ వెల్. సో క్యాపింగ్ నార్మల్లీ ఏమవుతుందంటే మీకు ఎనీ బ్లో అవుట్ విదౌట్ ఫైర్ లేకుంటే ఆల్ ద ఎక్విప్మెంట్ విచ్ ఈస్ ఆన్ ద వెల్ మౌత్ అది ఇన్ గుడ్ వర్కింగ్ కండిషన్ ఉంటాయి. సో దానికి మేము క్యాపింగ్ స్ట్రైట్ అవే, జస్ట్ లైక్ ఒక సీసా ఉందనుకుందాం, మూత పెట్టడానికి థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ డ్యామేజ్ అయితే మూత పెట్టలేము కదండి. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ వెల్ మౌత్ మీద ఉన్న ఎక్విప్మెంట్ ఫైర్లో ఎక్స్పోజ్ అయింది కాబట్టి దట్ కెనాట్ బి యూస్డ్ ఫర్దర్. ఓకే, దానికి వీ నీడ్ టు కట్ సమ్ కటింగ్ ఆపరేషన్స్, అబ్రెసివ్ కటింగ్ ఆపరేషన్స్. అండ్ వీ హ్యావ్ ఎ క్యాపింగ్ స్టాక్ ఆల్సో రెడీ, నర్సాపూర్లో రెడీ అవుతుంది. అది కూడా మోస్ట్ ఆఫ్ ది రేపు ఎల్లుండి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. టైమ్ లైన్ గురించి మీరు అడిగితే ఎనీ హెడ్ సేఫ్టీ కార్పొరేటర్, ఎనీ ఓఎన్జీసీ అఫీషియల్ ఈయన బ్లో అవుట్ క్లియర్ కట్గా కాంక్రీట్గా ఎవరు చెప్పలేరు. బికాస్ మేము చేసే డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. అంటే ఈరోజు ఈ పని చేస్తాం, ఈ ఆపరేషన్ చేస్తాం అనుకుంటాం, కానీ అల్టిమేట్లీ ఈవినింగ్ మేము వర్కౌట్ చేస్తే అది చేయలేదు, ఇది చేసామని అంటే ప్రయారిటైజ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. అండ్ ఆపరేషన్స్ ఆల్సో డిపెండ్ అపాన్ వెల్ బిహేవియర్. సో ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఐ వాంట్ టు సే, ఇనిషియల్ బ్లోఅవుట్ అయినప్పుడు ద గ్యాస్ ఫ్లో వాస్ మేబీ అరౌండ్ 1.5 lakhs of meter cube per day. అది మెల్లిమెల్లిగా బికాస్ ఆఫ్ either it may be water loading or it may be bridging or it may be depletion of reservoir. So almost 80% తగ్గిపోయింది. So now our priority is to do all operations very safely without any accidents, because we don't deserve any accidents, even a small minor injury also. As a head of corporate CMT, I don't allow or I don't go for what you call taking absolutely meaningless decisions. So whatever expertise we have, whatever equipment we have, we don't need as of date or as on date any other outside help or support. Normally blowouts ఏమవుతుందంటే management or due to some pressures sometimes they call foreign experts, but in this particular well I don't expect any requirement of that type of services. And timeline, finally I can say at least minimum to minimum from today onwards within a week everything will be normal. Capping kuda ayipovachu. Untoward incident like whatever we expect or whatever we assume, if it is not, it goes in a different direction, then it may take maximum 15 days. But in order, because with respect to evacuation of public around this location, today afternoon we may take a decision and inform statutory authorities like Collector and MP garu and MLA garu to bring back the people to their homes. Most probably almost, because 200 meters range lo emi లేదు ఎక్కువ, they can come back. సార్ ఇప్పుడు ఈ ఆపరేషన్ లో మనం విదేశీ నిపుణుల ఏమన్నా సలహాలు సూచనలు తీసుకున్నాం, లేదా వాళ్ళు ఏమన్నా పరిజ్ఞానం ఏమన్నా మనకి ఏమన్నా? we are capable of doing it. ఓన్లీ విదేశీ వాళ్ళు ఎందుకు పిలుస్తామంటే ఎప్పుడైనా సరే
కొన్ని ఆపరేషన్స్ బికాస్ ఒక కంపెనీ అనగా ఓఎన్జీసీ అన్న ఎనీ కంపెనీ వాళ్ళ దగ్గర 100% ఎక్విప్మెంట్ ఉండకపోవచ్చు ఫర్ ఎనీ ఆపరేషన్. ఆయన రోడ్ గురించి మాట్లాడలేదు, ఎక్విప్మెంట్ ఉండకపోవచ్చు ఆర్ ఎక్స్పర్టైజ్ ఉండకపోవచ్చు. ఇన్ దట్ కేసెస్ దే టేక్స్ సమ్ హెల్ప్. కొన్ని ఆపరేషన్స్ ఇఫ్ దర్ ఆర్ 100 ఆపరేషన్స్ ఇన్ ఎ సిచ్యువేషన్ లైక్ దిస్, మేబీ 1 or 2 ఆపరేషన్స్ కోసం మా దగ్గర ఎక్విప్మెంట్ ఉండకపోవచ్చు ఆర్ ఎక్స్పర్టైజ్ ఉండకపోవచ్చు. ఆ సిచ్యువేషన్స్లో మేము పిలుస్తాం. ఓకే, నౌ బేస్డ్ ఆన్ దిస్ వెల్ we are fully capable of doing it. There is no question of inviting any foreign experts to, because we already know the job how to do. So మానవ తప్పిదం వల్ల జరిగింది అంటున్నారు లేదా టెక్నికల్ రీజన్ వల్ల ఇది? See that thing because I belong to crisis management. Crisis అయిన తర్వాత మేము వెళ్తాం. అది I am not the right person to be asked. But 90% cases ONGC or any other E&P company, all the equipments which are used are of international standards. We have set standards like American Petroleum Institute standards. Even a nut bolt kuda madi, it is as per standard only. మేము రోడ్ మీద ఆర్ లోకల్ మార్కెట్లో కొని ఏ ఎక్విప్మెంట్ కూడా ఉండదు. We don't allow, even if it is a private rig, we simply don't allow. సో హ్యూమన్ ఎరరా, ఎక్విప్మెంట్ ఎరరా, లేకపోతే జియోలజికల్ సర్ప్రైజా, that nobody can say. I am not the right person to comment on it. అంటే ఓఎన్జీసీ మీద మాకు అనుమానం లేదు, కానీ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ సంస్థ చేస్తున్న అనుభవం లేదు, లేకపోతే దానికి చాలా అలా ఏం లేదండి, అలా ఏం లేదు. బికాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ONGC before entering into any contract, we have a thing which is known as BEC, bid evaluation criteria అంటారు. They are not only deep, any other E&P operator or PEC contractor, అది it is as per the guidelines and as per the tendering process. And it is not like experience లేకుండా వాళ్ళు ఫలాలు వాళ్ళు ఇచ్చేస్తాం కాదు. All our private operators, all our private rigs are as per the standards and as per the tender special terms and conditions. Thank you.